సో మ్యామ్ అంటే ఈ ఏజ్ కి ఇప్పటికే మనం కొన్నిసార్లు చాలా మంది ఉన్నారంటే మాట్లాడడానికి తడబడుతూ ఉంటాం. కానీ ఈ అమ్మాయి 9th క్లాస్ కి ఇప్పుడు సెవెంత్ స్టాండర్డ్. ఓకే సెవెంత్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఓకే. సో 7th స్టాండర్డ్ కి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ డైలాగ్స్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ అయినా కానీ లైక్ హ్యాపీ ఎమోషన్ అయినా సాడ్ ఎమోషన్ అయినా ఇవన్నీ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది? ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ అంతే. అలా ఫస్ట్ ఒక సింగిల్ డైలాగ్ తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా చెప్తూ ఉంటే అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఏంటంటే మైక్ ముందు కూర్చోగానే ఆ స్క్రీన్ మీద ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఆర్టిస్ట్ ని ఓన్ చేసేసుకుంటది. ఓకే, ఓన్ చేసేసుకుని హెడ్ ఫోన్ పెట్టేసుకుని స్క్రిప్ట్ చదవడం రాదు కాబట్టి ఈ ఏజ్ లో, ఎందుకంటే చాలా మంది రైటింగ్ స్పష్టంగా ఉండదు, కొంచెం కలిపి రైటింగ్ లాగా అట్లా ఉండొచ్చు. అది కూడబలుక్కుని చదివి డైలాగ్ చెప్పాలంటే కష్టం కదా. అందుకని హెడ్ ఫోన్ పెట్టుకుని హెడ్ ఫోన్ లో ప్రాంప్టర్ వాయిస్, స్క్రీన్ మీద ఆర్టిస్ట్ ఏమైతే చెప్పారో డైలాగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మాక్సిమం కరెక్షన్స్ రాకుండా తనే చెప్పేసుకుంటది. ఓకే, సో అంటే స్క్రిప్ట్ లేకుండానే ప్రాంప్టింగ్ వాయిస్ తో తను వాయిస్ చెప్పేసుకుంటది. ఓకే, సో నేను తన్ని సీరియల్స్ కి వాటికి కూడా స్కూల్ అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళను, ఇంట్లోనే సపరేట్ సూట్ కట్టించేసుకున్నాను. ఇంట్లో తను నేను సెషన్ వేసి ఇచ్చేస్తే ప్రోటూల్స్ యాప్ లో తనే చెప్పేస్తుంది. ఓకే, నేను వెళ్ళి మళ్ళీ మెయిల్ చేస్తాను అనమాట ఆ ట్రాక్ ని. ఓన్లీ మూవీస్ అంటేనే స్టూడియోకి తీసుకెళ్తాను. సో మ్యామ్ అంటే ఈ డబ్బింగ్ అనేది అంత ఈజీ అనుకునే పని అయితే కాదు. అంటే చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు ఏముంది 4 డైలాగ్స్ చెప్పేస్తారు అని. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ లో పడ్డ కష్టం ఏంటి, లేదా తను చేస్తున్నప్పుడు పడ్డ కష్టాలు ఏంటి డబ్బింగ్ కోసం? స్టార్టింగ్ అండి, నేను మైక్ ముందుకి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్టే గంభీరంగా నవ్వుతూ డైలాగ్ చెప్పే అంత బరువైన ఇచ్చారనమాట డైలాగ్. యాక్చువల్గా అది క్యారెక్టర్ కాదు, చిన్న బిట్టే అనమాట. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ వస్తుంటాయి కదా సీరియల్స్ లో మధ్య మధ్యలో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కానీ అందులోనే నవ్వుతూ చెప్పాలి ఆ డైలాగ్. నాకు రాదు, నవ్వడం రాదు, ఏడవడం రాదు. పక్కన కూర్చుని వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏముంది ఓ సింతేనా, ఇది చాలా సింపుల్ అనేదాన్ని. మా వారు ఇది ఇండస్ట్రీ అమ్మ, నీకు ఎందుకు డబ్బింగ్, హ్యాపీగా నువ్వు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఆర్జేయింగ్ చేసుకుంటున్నావు 102.8లో, ఆ 2 చేసుకుని నీకు ఎందుకు డబ్బింగ్ ఫీల్డ్, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నాను నాకు తెలుసు కదా, వద్దు అన్నా సరే లేదు లేదు నాకు ఇంట్రెస్ట్, మా సిస్టర్ కూడా వచ్చింది నేర్చుకోవడానికి, ఇద్దరం ఉన్నాం కదా వెళ్తాం, ఇంకా నీకెందుకు భయం అని చెప్పి ఒప్పించుకుని మరీ వెళ్ళాను. ఒక 6 months అబ్జర్వ్ చేశాను. సరే పాపం రోజు అబ్జర్వేషన్కి వస్తున్నారు కదా, ఒక రోజు ఒక డైలాగ్ చెప్పి ఒక సీన్ రాద్దాంలే, ఒక 200 వస్తాయి కదా వాళ్ళకి, ఒక కన్విన్స్ 100 rupees వస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఇస్తే నేను చెప్పలేకపోయాను, లిటరలీ నేను షై ఫీల్ అయ్యా. ఇన్సల్ట్గా అనిపించి ఇంకా అక్కడ కూర్చోవాలి, అబ్జర్వేషన్కి వచ్చేసా. ఇంటికి వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్లా ఉంటుంది, ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరు లేరు చెప్పండి నాగమణి గారు పర్వాలేదు అని అట్లా అక్కడ ఉన్నవాళ్ళు కొంచెం చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు, ఇంజనీర్స్ కానీ డబ్బింగ్ డైరెక్టర్స్ కానీ. కొత్త వాళ్ళు అంటే నేర్పించడానికే చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ నేచర్ లేదు. మైక్ ముందు కూర్చున్నామంటే డైలాగ్ చెప్పేయాలి, లేసి వచ్చేసేయాలి. నేను 2011-12 ఆ టైంలో కాదు, తను 13లో పుట్టింది, తనకి 1 year వచ్చినాక డబ్బింగ్ లోకి ఎంట్రీ ఇచ్చా అనమాట. అంటే 14-15 ఆ టైంలో. ఓకే, మైక్ సెన్స్ తెలీదు, మైక్ ముందు ఎలా ఓపెన్ చేసి మాట్లాడాలి తెలీదు, భయం. మన ఏమన్నా డైలాగ్ చెప్తుంటే వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా, వీళ్ళందరి మీద ఫోకస్ ఉంటది, ఆ డైలాగ్ మీద ఫోకస్ ఉండదు, దాంతో డైలాగ్ వచ్చేది కూడా పోతుంది అనమాట. సో అట్లా మెల్లమెల్లగా వాళ్ళు ఒక్కొక్క డైలాగు 2 డైలాగులు ఉన్నవి అలా మెల్లగా చెప్పించడం స్టార్ట్ చేశారు. ఏడవడం కూడా వచ్చేది కాదు ఫస్ట్ లో. ఇప్పుడు 16-60 అంటున్నారు. నాగమణి అంటే సీరియల్స్ లో 16-60 ఏజ్ అయినా పెట్టండి స్క్రీన్ మీద, ఈ వాయిస్ కావాలని అడగక్కర్లేదు అక్కడ ఉన్న డబ్బింగ్ డైరెక్టర్, వెంటనే ఆ ఏజ్ గ్రూప్ కి తగ్గ వాయిస్ ఇచ్చేస్తుంది ఆయన పేరు ఉందన్నమాట. ఓకే, 16-60 అన్నారు కాబట్టి ఒకటి 16, ఒకటి 30, ఒకటి 60 ఈ 3 ఏజ్ గ్రూప్స్లలో మీరు చేస్తున్నటువంటి సీరియల్స్ అయినా లేకపోతే మీరు చేసినటువంటి సినిమాలో అయినా 3 డైలాగ్స్ మాకు. నానమ్మ ఈరోజు న్యూ ఇయర్ కదా, నేను నా ఫ్రెండ్కి గ్రీటింగ్ కార్డ్ వేస్తాను నానమ్మ. అదే నీకు తెలుసు కదా గీత అని ఉండేదే చిన్నప్పుడు, తన అడ్రస్ చెప్పవా నీ దగ్గర ఉంటే, మన ఇంటి పక్కన ఉండేది, మర్చిపోయాను నానమ్మ, ప్లీజ్ నానమ్మ చెప్పవా అని అడుగుతుంది మనవరాలు. అడిగినప్పుడు ఆ నానమ్మ అంటది అనమాట, హోసే పిచ్చిదానా
ఏంటే ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? గ్రీటింగ్ కార్డుల కాలం ఎప్పుడో పోయింది పిచ్చి తల్లి. ఇప్పుడంతా వాట్సాప్లో చాటింగ్లు మీటింగ్లే. నీకు నేను చెప్పాలా? అయినా ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు చెప్పు? నీలా ఉంటున్నారా గ్రీటింగ్ కార్డులు అంటూ? ఇది భలే చెప్పారు. ఓల్డేజ్ వాయిస్ అన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు నార్మల్గా డబ్బింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈ డబ్బింగ్ అనేది మన వోకల్స్ చేంజింగ్ అనేది ఉంటుంది మనకి, ఆ వర్డ్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి. సో ఇలాంటి టైమ్స్లో డబ్బింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి మెలకువలు నేర్చుకుంటే వాళ్ళు డబ్బింగ్లో బెస్ట్ అవ్వచ్చు? అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది వచ్చేసారు. డబ్బింగ్స్ అంటే ఈజీ మనీ అయిపోయింది, ఈజీ ఇన్కమ్ అయిపోయింది అది. అంటే ఒక పెట్టుబడి పెట్టక్కర్లా. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, ఇంకొకటి ఏదైనా చేయాలన్నా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఈ డబ్బింగ్కి వచ్చేవాడికి మనం యూనియన్కి ఒక కార్డు తీసుకోవాలంటే పేమెంట్ చేయాలి తప్ప వేరేగా ఇన్వెస్ట్మెంట్ ఏమీ డబ్బింగ్ మీద మనం చేయక్కర్లేదు. సో ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయిపోతాను. ఈ మధ్యకాలంలో చాలా మంది వచ్చేసారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మనం దానికి సూటబుల్లా కాదా చెప్పగలమా లేదా. నవరసాలు అంటారు చూసారా, ఆ నవరసాలు కూడా స్క్రీన్ మీద చేసే ఆర్టిస్ట్ పండించగలిగితే డబ్బింగ్ ఆర్టిస్ట్ దాన్ని ఇంకా ఎక్కువ పండించగలుగుతారు. అంటే మనం ఆఫ్ స్క్రీన్ యాక్ట్ చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తారు, మనం ఆఫ్ స్క్రీన్ యాక్ట్ చేస్తాం. ఇంట్లో కూడా న్యూస్ పేపర్ని పైకి చదువుకోవాలి. పైకి చదివితే ఏంటంటే రోల్ అవ్వకుండా ఉంటుంది డైలాగు, ఎక్కువ టేక్స్ తీసుకోకుండా ఉంటుంది అనమాట. సో ఇంట్లో న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్ ఉన్నప్పుడు దాన్ని లౌడ్గా మన వాయిస్ ఎంత ఓపెన్ చేయగలుగుతామో అంత ఓపెన్ చేసి లౌడ్గా చెప్పగలిగితే వాయిస్ బాగా ఇంప్రూవ్మెంట్ అనేది రాను చాలా షార్ప్ అవుతుంది. ఫస్ట్లో ముత్తకగా ఒక రకంగా ఉన్న వాయిస్, ఈ వాయిస్ పనికిరాదు, అప్పలమ్మల వాయిస్ లాగా ఉంది అని అనుకున్న వాయిస్ కూడా చాలా మోల్డ్ అవుతుంది అలా చదవటం వల్ల. అదొకటి. సీనియర్ ఆర్టిస్టులు ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఎమోషన్ ఎలా పండిస్తున్నారు, హాస్యాన్ని ఎలా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ లోపల చెప్తుంటే మనం బయటకు వచ్చి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి మనం దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ మనకి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. మొబైల్లోనే వీడియో చూస్తూ మనం ఆ డైలాగ్ని మనం చెప్పొచ్చు. అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ధాన్య, అంటే లైక్ నువ్వు ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమని అంటుంటారు? నా ఫ్రెండ్స్ అయితే అడుగుతుంటారు ఎప్పుడు, నీకు అసలు ఎలా చెప్పగలుగుతావు అంత పెద్ద మైక్ ముందు, నీకు భయమే కదా, అసలు ఎట్లా నవ్వుతావు నువ్వు, ఇక్కడ ఎలా ఉంటావు అక్కడ ఎలా ఉంటావు అని అడుగుతారు. అంటే నువ్వు కంప్లీట్ స్కూల్లో కంప్లీట్ సైలెంటా? కాదు, కొంచెం చిచ్చపిడుగు అల్లరి చేస్తా అంట. ఓకే. టీచర్స్ వచ్చేసేమో ఒక డైలాగ్ చెప్పవా ప్లీజ్, నా కోసం చెప్పు అంటారు. డైలాగులు చెప్పు ఇదే ఇంకా ఎక్కడ అంతే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.